ఆదోని ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆదోని ప్రజల క్షమాపణ చెప్పాలా? తప్పు చేసినందుకు చెంపలేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆదోని ప్రజల కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే తప్ప వాళ్ళ పాపాలు పోవు. 2022వ సంవత్సరం 2022వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలని 26 జిల్లాలు చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు పని మొదలుపెట్టినాడు. అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఒక అన్న ఎమ్మెల్యే, ఒక తమ్ముడు ఎమ్మెల్యే, ఇంకో ఆయన ఎమ్మెల్సీ, ఇంతమంది ఉన్నారు. ఆడ బలగం అంతా అధికారంలో ఉండి అధికారం ఎలగబెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 13 కొత్త జిల్లాలు ఇస్తున్నప్పుడు వీళ్ళంతా ఈ నోరు ఏమైపోయింది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇస్తున్నారు, మరొక జిల్లా ఆదోనికి చెయ్యండి నోరు తెరిచి అడిగినారా? పైగా అప్పుడు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరి మీద కేసులు పెడతామని బెదిరించినారు, ఇండ్లకెళ్లి పోలీసులు పంపించినారు. ఏదో రకంగా ఇక్కడ ఉద్యమమే లేదని, ఇక్కడికి ప్రజలకి ఏమీ అవసరం లేదని, జిల్లానే అక్కర్లేదని కూర్చొని రాజ్యం ఏలినారు. ఆదోనికి ద్రోహం చేసినారు. ఆదోని ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆదోని ప్రజల క్షమాపణ చెప్పాలా? తప్పు చేసినందుకు చెంపలేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆదోని ప్రజల కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే తప్ప వాళ్ళ పాపాలు పోవు. దుర్మార్గం. ఆదోనిని అణిచిపెట్టినారు, ఆదోనిని దోచేసినారు, ఆదోని ప్రజలను అణిచేసినారు, ప్రజల కోరికని చెత్తకుప్పల పడేసినారు. ఇంతకంటే ఆదోని ప్రజలకు చేసిన ద్రోహం ఇంకేదన్నా ఉందా? క్షమాపణ చెప్పాలా? కనీసం చేసిన తప్పుల్ని ప్రాయశ్చిత్తమన్నా చేసుకోవాలి. ఈరోజు అధికారం పోయింది, అధికారంలో ఉన్నప్పుడు చేయలే, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆదోని జిల్లా చేయండి, మేము కూడా సహకరిస్తాం. ఆదోని జిల్లా ఏమయ్యా, అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడలా, కళ్ళు ఎత్తికొచ్చి ఆ రోజు జనాలు ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకోని వాడు ఈరోజు నంగి మాటలు మాట్లాడతారా వచ్చి ప్రజల ముందు? అక్కడ జిల్లా కావాలని అడుగుతారా? ఏ మొహం పెట్టి అడుగుతారు? జనాలు మొహాన ఊసేస్తారు. రాజకీయంగా మాట్లాడితే ఇలాగే మాట్లాడారు. అయినప్పటికీ కూడా జిల్లా ఉద్యమం ప్రజల మనసుల్లో నుంచి వచ్చింది, ప్రజల కసి పెరిగింది. జిల్లా అయితే తప్ప, ఆదోని మండలాన్ని 4గా విభజించుకుంటే తప్ప ఈరోజు ఊరు అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజల కోరికనే నేను ప్రభుత్వానికి చెప్తాను, ప్రజల కోరికనే నేను ముఖ్యమంత్రి గారికి చెప్తాను, ప్రజల కోరికనే నేను ఎక్కడైనా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజుకైనా సరే అందరూ కలిసి ఆదోని జిల్లాను సాధించుకొని ఆదోని జిల్లా చేయగలిగి ఈరోజు మేము చెప్తున్నాం. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన మరుసటి రోజే అసెంబ్లీలో మాట్లాడినా. ఈ రోజు కూడా అధికారంలో ఉండి ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకుంటా ఉన్నాం. మొన్ననే బంద్ చేసే ఒక ముందు రోజు మంత్రులంతా పిలిచి మమ్మల్ని మాట్లాడినారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలిసి మమ్మల్ని పిలిచి ఏం జరుగుతా ఉంది, ప్రజల ఆకాంక్ష ఎలా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీ మనసులో ఏముంది, ఏం చేస్తే బాగుంటది మీ ప్రాంతానికి అని కనీసం మాతో మాట్లాడినారు. నిన్న కూడా వివిధ పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ విజ్ఞప్తి చేయాలి, ఆయన దగ్గర నుంచి ఏదో రకమైన హామీ పొందాలి, ఏదో రకంగా మంచి చేస్తామని. మున్సిపాలిటీ 120 సంవత్సరాల మున్సిపాలిటీ ఇది. దీంతో పుట్టిన మున్సిపాలిటీలన్నీ కూడా, విజయవాడ మున్సిపాలిటీ దీని తర్వాత పుట్టింది, విశాఖపట్నం దీని తర్వాత పుట్టింది, రాజమండ్రి దీని తర్వాత పుట్టింది, కడప దీని తర్వాత పుట్టింది, అనంతపురం దీని తర్వాత పుట్టింది. అవన్నీ ఎట్లా ఉన్నాయి ఆలోచన చేయండి.
అవన్నీ కార్పొరేషన్లు అయిపోయి పెద్ద పెద్ద ఊర్లు అయిపోయి బ్రహ్మాండంగా ఉంటే మన మున్సిపాలిటీ మాత్రం అట్లాగే మిగిలిపోవడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. అందువల్ల ఆదోని మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయాలి అని అడుగుతా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారిని దీని మీద దృష్టి పెట్టమని అడుగుతా ఉన్నాం. ఆదోని కార్పొరేషన్ చేస్తే కొన్ని నిధులు ఎక్కువగా వస్తే ఊరంతా బాగుపడుతుందని కోరుకుంటా ఉన్నాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలను చేసుకుంటూ ఈరోజు ఆదోనిని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్దాం. మీరు చూడండి, నేను ఊర్లో ఉంటే తప్పనిసరిగా పొద్దున ఒక అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేస్తాను, సాయంకాలం ఒక అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేస్తాను. నిన్న పొద్దున్న ఒక ప్లేస్ లో ఉన్నాను, నేను సాయంకాలం బసాపురం ట్యాంక్ కి సంబంధించిన రిపేర్ పనులు చేశాను. ఇప్పుడు పోయినాను, ఒక 3 రోడ్లు ఓపెన్ చేశాను పని మొదలు పెట్టడానికి. మళ్ళీ ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మొబైల్ మళ్ళీ సాయంకాలం అయితే ఇంకో చోటుకు పోయి అభివృద్ధి. ఒక్క క్షణం తీరిక లేకుండా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరిని, ఊర్లో ప్రతి వీధిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా 5G మొబైల్స్ ఇస్తాం. నాకు బాగా గుర్తుంది, ఇక్కడే కరెక్ట్ గా జై ఆదోని జిల్లా, ఆదోని జిల్లా కావాలి. కావాలా వద్దా? ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, జై ఆదోని, జై ఆదోని, జై ఆదోని. ఆదోని జై కొట్టని వాడు ఆదోనిలో ఉండడానికి వీలు లేదంట నేను. అవునా కదా? ఎమ్మెల్యే జై అంటాం అంటే మీరు మెల్లిగా జై జై అంటే ఎలా? గట్టిగా చెప్పాలా, గట్టిగా పిడికిలు బిగించండి, కోపం రావాలా, గట్టిగా పిడికిలు బిగించండి. బిగించారు లేదా? జై ఆదోని, జై ఆదోని, జై ఆదోని. ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా. ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలిపి జిల్లా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాట్లాడినాను అసెంబ్లీలో. ఇది ఆదోని అందరి ప్రజల కళ, ఆకాంక్ష. దీన్ని సాధించుకోవాలి. ఈ రోజు అవుద్దా, రేపు అవుద్దా, వచ్చే సంవత్సరం అవుద్దా సమస్య కాదే, కానీ ప్రజల కోరికలని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడం, ప్రభుత్వానికి విన్నవించుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకోవడం, ఇక్కడ వెనుకబాటు తలాన్ని ప్రభుత్వానికి చెప్పడం, ఇవన్నీ కూడా మనందరి బాధ్యత. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారులే, ఎవరో పాపం రోడ్డు మీద కూర్చున్నారులే, మనకేమి సంబంధం లేంటే కుదురుతుందా అక్క? చెప్పు, అవుతుందా? మనం మాత్రం ఇంట్లో పడుకున్నాం హాయిగా అనుకుంటే అవ్వదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అంశం ఇది. పోతే ఈ అంశం చాలా కీలకమైంది కూడా. మీకు సబ్జెక్టు ఈరోజు మొబైల్ పంచడం అనేది, దాంతో పాటుగా కొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో ఆదోని జిల్లా చేయాలనే ప్రజలకు సెంటిమెంట్ ఉంది. ఈరోజు నేను ప్రజల గొంతుకగా మారి ఈరోజు అసెంబ్లీలో అయితేనేమి, బయట అయితేనేమి, ప్రజల మీ అందరి మనసుల్లో ఉన్నటువంటి మాటని నేను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను, అభ్యర్థించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు నాతో మొదలైంది కాదు, ఎండ్ అయ్యేది కూడా కాదు. ఇంతకుముందు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి.